డెఫినెట్‌గా అనుమానం ఎవరికైనా వస్తది. కాస్త కామన్ సెన్స్ ఉన్నోళ్ళకి ఎవరికైనా. సో ఆ! వీళ్ళు చేసేయన్ని తప్పులు. హ్మ్. అలాట్మెంట్ ఇప్పుడు లులు మాల్ ఉందండి. హ్మ్. మీరు బీచ్ రోడ్ లోనే ఎందుకు పెట్టాలి? లులు మాల్కి ఇంకెక్కడో మంచి చోట ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ప్లేస్ ఇవ్వండి. హ్మ్. ఇంకొక చోట కొనుక్కుంటారు వాళ్ళు, పెట్టండి. ప్రోత్సాహకాలు ఇవ్వండి లులు మాల్ పెట్టడానికి. హ్మ్. లేదు అంటే టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ కొండల మీద పెడుతున్నారు, కొండల పైన ఇవ్వండి, హిల్లో ఇవ్వండి. హ్మ్. హ్మ్. కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి. హ్మ్. మీరు వాటిని లీజుకి ఇవ్వండి. 9 సంవత్సరాలకి కంపెనీలు పెట్టుకుంటారు, ఇన్వెస్ట్మెంట్లు పెడతారు, కంపెనీలు వస్తాయి. హ్మ్. అవన్నీ వదిలేసేసి మీరు రూల్స్ లో లేనట్టు నేను అమ్మేసుకుంటాను. నేను నిన్నటి వరకు తీసినటువంటి 40,000 ఎకరాల ఈ, దీంట్లో కాస్ట్ టు కాస్ట్ అమ్మేసిన కంపెనీలు సార్. అసలు కంపెనీలు నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీలకి 50 ఎకరాలు, 70 ఎకరాలు, ఒక్కొక్కరికి 75 కోట్లు, 75 కోట్లు వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్. ఏస్ అని ఢిల్లీలో ఒక కంపెనీ ఉంటుంది సార్. హ్మ్. హ్మ్. దానికి 75 ఎకరాలు ఇచ్చారు చిత్తూరు జిల్లాలో కుప్పం దగ్గర. ఓకే. ఒక ఒక ఫుడ్ ఇండస్ట్రీ పెడతామంటే హ్మ్. వాళ్ళు 2024-25లో బ్యాలెన్స్ షీట్లు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు, వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులు 75 కోట్లు సార్. హ్మ్. కానీ వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడి పెడతారని హ్మ్. ప్రపోజల్ ఇచ్చారు. హుహు. అరే నీ దగ్గర ఉందే 75 కోట్లు, నువ్వు 1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? మీరు భూమి ఇస్తే భూమిని తాకట్టు పెట్టి తెస్తాం. ఇప్పుడు నేను ఆ మాట అడిగితే తప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాస్తవం కదా, కనపడుతుంది కదా, అదే జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు నేను అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో శ్రవణ్ కుమార్ పనిచేస్తున్నాడు. శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేస్తున్నాడు. ఆడి మీద కేసులు పెడతాం, ఆడి మీద వాడి మీద లోపలేస్తాము అంటే ఆంధ్రప్రదేశ్ ఇండైరెక్ట్ గా ఆ- ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీ ఫైట్ ఏంటో తెలుసు, మీ వెనక ఎవరు ఉంటారో, ఎవరి కోసం మీరు పనిచేస్తారో తెలుసు. కానీ వాళ్ళ వాళ్ళ విమర్శలు భయపెట్టడం పట్టించుకోరు. నారా లోకేష్ ఆ. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొడుతున్నారు. ఎవరండి బ్రాండ్ ఇమేజ్ ని చెడగొడుతుంది? నేనా? డెఫినెట్గా బ్రాండ్ ప్రభుత్వం. ఇమేజ్ ని చెడగొడుతుంది నువ్వు. హ్మ్. రెడ్ బుక్ పట్టుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అరెస్ట్ చేస్తుంది నువ్వు. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలని కట్రాయితో నడిపిస్తానని చెప్పేసి ఓపెన్ గా ప్రకటించింది నువ్వు. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీ స్థాయి అధికారిని గత 4 నెలల నుంచి అరెస్ట్ చేసి ఐఏఎస్ని, ఐపీఎస్ని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని భయభ్రాంతులకు గురి చేస్తుంది నువ్వు. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీసీలని, డైరెక్టర్ని, రిజిస్ట్రార్ని సాయంత్రానికి 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు టెన్యూర్ ఉన్న వాళ్ళని రిజైన్ చేయించి, వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేయించి రిజైన్ చేయించింది నువ్వు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని 2 సంవత్సరంలో 2 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రానికి ఏమీ చేయకుండా ప్రజల్ని మోసం చేసింది మీ నాన్న. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మరిచి బ్రాండ్ ఇమేజ్ని చెడగొడుతుంది మీరు. నేను కాదు సార్, హ్మ్. 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 నేను కాదు. ప్రజల ధనాన్ని దోచుకుంటుంది నువ్వు. తెల్ల చొక్కా వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని నడవంగానే మీరు అమాయకులు అనుకుంటే ఎట్లా అండి? హ్మ్. ఎలాగ అమాయకులు అనుకుంటే? మీరు రాష్ట్ర బ్రాండ్ చాలా అలార్మింగ్. ఏడాది కాలంలో 40,000 ఎకరాల భూమిని ప్రభుత్వం అలాట్ చేసింది అంటే మీరే చెప్పారు ఇంతకుముందు డిబేట్లో మనకి ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయంటే నాట్ ఈవెన్ సింగిల్ జాబ్ రాలేదని గవర్నమెంట్ అఫీషియల్గా మీకు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారం. మీరా కదా అన్నారు మరి ఇందాక, ఎందుకు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగాలు వస్తుంటే ఆపుతున్నారని. చూపించండి ఉద్యోగాలు ఎన్నో, చూపించండి కంపెనీలు ఎన్నో. మీరు ఈ సంవత్సరంలో నాకు అవసరం లేదండి. 2014 నుంచి 2019 వరకు మీ నాన్న నువ్వు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు చూపించండి. ఆ కంపెనీలు ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపించండి. మీరు అంతే అలొకేషన్ చేశారో ల్యాండ్ చూపించండి. ఎన్ని వేల ఎకరాలు అమ్మేశారో చూపించండి. ఎక్కడి నుంచి సార్ వీళ్ళకి డబ్బులు వస్తాయి ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టడానికి? వేల కోట్లు. ఒక్క 150 కోట్లు, 200 కోట్లు ఒక మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టినాడు సార్ నారా లోకేష్. 200 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టాడు ఎమ్మెల్యేగా గెలవటానికి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు నీకు? ఇట్లాంటి చోట డబ్బులు ప్రజల దగ్గర నుంచి, ప్రజల ధనాన్ని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ మేము ఏమన్నా కేసు వేస్తే నంగనా చేడుకులా మా మీద కేసులు పెడతావా? బ్రాండ్ ఇమేజ్ పాడు చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడతాడంట. పెడతా అంటున్నారా? దమ్ముంటే చూస్తాను సార్, పెట్టమనండి. దమ్ముంటే కేసు పెట్టమనండి. జడా శ్రవణ్ కుమార్ని కేసు పెట్టమనండి. ఏమవుతుందో కేసు పెడితే 4 నెలలు లోపల ఉంటాం, ఓ నెల లోపల ఉంటాం. తర్వాత ఏమైపోతుందయ్యా? తర్వాత ఏమైపోతుంది? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆవులు ఎల్లుండి, 4 నెలలు లోపల ఉంటాం. ప్రజల కోసం ఫైటింగ్ అయితే ఆపం కదా. జగన్మోహన్ రెడ్డి మా మీద 5 కేసులు 6 కేసులు పెట్టాడు. ఆగిందా? ఫైట్ చేశారుగా. మేము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసినప్పుడేమో ప్రజాస్వామ్యవాదులమా, ఇప్పుడు మీ మీద మీరు చేసుకున్నటువంటి అన్యాయాల మీద కేసులు వేస్తేనేమో రాష్ట్రంలోని బ్రాండ్ని పాడు చేసేటువంటి ఒక తీవ్రవాదులమా? బ్రాండ్ని పాడు చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే మీరు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపలేస్తారా? చూద్దాం సార్, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా మా ఫైటింగ్ ఏంటి. మేము ప్రజల కోసం, ప్రజాధనాన్ని కాపాడటం కోసం ఎలా చేస్తున్నాం, ఏం చేసుకున్నాం. సటన్లీ
పీపుల్ ఆఫ్ ది స్టేట్ విల్ అండర్స్టాండ్. డెఫినెట్గా